వెల్కమ్ టు మై ఛానల్. సండే ఫండే కదా, ఫండేతో పాటు కొంచెం పనులు కూడా ఉన్నాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేసేనే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సండే కాబట్టి మార్కెట్ ఉంది, మార్కెట్కి వెళ్తున్నా. అండ్ వీక్ కావాల్సిన వెజిటబుల్స్ అని కామన్గా తెచ్చుకుంటాం, కానీ ఈ వీక్ కొంచెం తక్కువనే తెచ్చుకుంటాం, అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అందుకని ఫ్రూట్స్ అవి తీసుకొని వస్తాం. సో సీజనల్ ఫ్రూట్స్ అవి తెచ్చుకొని హ్యాపీగా ఈ వీక్ కొంచెం తక్కువనే తింటాం. అండ్ ఏదో ఒకటి తింటే అయిపోయాయి. ఆగు నాన్న, కర్రీస్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏదో ఒకటి రసాలు ఏదో చేసుకోవచ్చు, బట్ మినిమల్గా తెచ్చుకుందామని అనిపించింది. సో వెళ్దాం, వెళ్ళి మార్కెట్ కూడా చూపిస్తాను. అండ్ చూపించడానికి ట్రై చేస్తాను బేసిక్గా, లేకపోతే వచ్చిన తర్వాత అయినా చూపిస్తాను. మార్కెట్ అయితే చూపిస్తాను కదమ్మా. సో మనం మార్కెట్లో కలుద్దాం. బాయ్. సో మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. తినేసి హాయిగా మంచిగా ప్రశాంతంగా ఫ్రెష్గా పొద్దున్నే లేసి వెళ్తున్నాం. ఇంకో అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. పెద్ద డిస్టెన్స్ లేదు, ఇల్లు దాటంగానే దిగంగానే మార్కెటే మనకి. సో అన్నీ దొరుకుతాయి, వారానికి సరిపడా అన్నీ కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే తర్వాత దొరుకుతాయి, కానీ పెద్దగా నాకు నచ్చదు. చూసారా అని యూట్యూబ్లో కొంచెం అలా 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 వీడియోలు చేసామా, అది అలా తీసేటప్పుడే కనిపించింది. ఇక మనకి అంత అవసరం లేదనిపించింది, అలా క్యాప్చర్ చేసి అలా వదిలేసిన అనమాట. పూల దగ్గరికి ఇచ్చాను, చాలా ఎక్కువ ఇస్తున్నాను, ఫ్రెష్గా ఉందనమాట. మండే కాబట్టి మండేకి సరిపడా ఒక 20 రూపాయల పూలు తీసుకొస్తే నాకు మినిమం ఒక 2 సార్లు పూజకి సరిపోతాయి అనమాట. అన్ని పూలు వస్తుంది సండే రోజు. మిగతా టైంలో నువ్వు 40 రూపాయలు పెట్టినా సరే అంత పూలు రానే రావు, ఎందుకంటే అది సండే రోజు మహత్యం. ఇక వెల్లుల్లి పావు వచ్చేసి 50 రూపాయలు అంట, అది కూడా పెరిగిందిలేండి. వెల్లుల్లి అలా ఇప్పుడు సమ్మర్ మెయిన్ నిమ్మకాయలు, లెమన్ పెరిగేంత రేటు ఏది పెరగదు. ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఇంకెక్కువ హెవీగా ఉంటుంది. ఏమైనా పిక్కులు పెట్టుకోవాలంటే ఇప్పుడే నిమ్మకాయ పిక్కులు పెట్టుకోండి, అది ముచ్చట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నిమ్మకాయ ఎలా స్టోర్ చేసుకోవాలనేది కంపల్సరీ నేను వీడియో పెడతాను, చూడండి. అండ్ ఇక ఆలు తీసుకున్నా, ఆలు తినకనే కాదు అని 1 వీక్ అయింది తినక, అందుకని నేను కాకరకాయ జ్యూస్ మా వారు తాగుతారు కాబట్టి అరకిలో 30 అంట. సో అందుకు తీసుకున్నాను. అండ్ ఆలు కూడా అంతే అనిపించింది, ఎంత ఆలు కూడా అరకిలో 30 రూపాయలు అంతే, కేజీ 30. టమాటాలు 50కి 3 కిలోలు. చట్నీ కొద్దిగా పెడదాం అనిపించింది, అందుకనే 3 కిలోలు తీసుకొచ్చాను. ట్రై చేద్దాం అనిపించింది, ఎలాగో అమ్మ పంపిస్తుంది, బట్ ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. అదనమాట ముచ్చట. మార్కెట్ అంతా చూసారా? మార్కెట్లో కొన్ని వెజిటేబుల్ వరకు చూసే ఉంటారు, ఏం తీసుకున్నాయంటని డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. ఆకుకూరలు తినాలి బేసిక్గా, కొత్తిమీర, పుదీనా, అది ఆకుకూర కాదు, కరివేపాకు, మెంతి కూర కూడా తీసుకొచ్చినాం. మా ఇంట్లో అంతే ఎక్కుతుంది, అంతకు మించి ఎక్కుతుంది అనమాట. ఇది బీన్స్, గోకరకాయ, అదే గోరుచిక్కుళ్ళు అంటారు, కాకరకాయలు, వెల్లుల్లి, అండ్ కీరా, క్యారెట్, బీట్రూట్, అండ్ ఒక చిన్న రొయ్యల బ్యాగ్ కూడా తీసుకొచ్చినాం. నాకు సర్లే. అండ్ 3 కిలోలు 50 రూపాయలు టమాటాలు తీసుకొచ్చిన. కొంచెం చట్నీ పెడదాం అనిపించింది, ట్రై చేద్దాం, ఫస్ట్ టైం అయినా ఎలా వస్తుందో ఏందని చూడాలి, అందుకు నేను తీసుకొచ్చిన. ఒక పావు పచ్చిమిర్చి, అంతకుముందు అర్ధ కిలో తీసుకొచ్చేవాళ్ళం, అయినా మాకు వీక్ సరిపోయేది కాదు అప్పుడు, 1 కిలో తెచ్చినప్పుడు. ఇప్పుడు పావు కిలో తీసుకొస్తే ఒక 3 వారాల దాకా మీ పచ్చిమిర్చి జోలికి వెళ్ళట్లేదు, అంత తగ్గించేసాం అనమాట. అండ్ ఆలు కేజీ తీసుకొచ్చినాం, పలావ్స్ అవి ఎక్కువ తింటాం మేము, అది ఈజీగా అయిపోతుంది, నాకు ఇష్టం. అండ్ చిక్కుడుకాయ, గోకరకాయ సపరేటే. అండ్ చక్కెర కేజీ బనానాలు బాగుంటాయి, మాకు ఇష్టం. నాన్న ఆకు కన్నమ్మా. ఇవి డజన్ 80 రూపాయలు అంట, డజన్ తీసుకొచ్చినాము. ఎక్కువ తెచ్చినా వేస్ట్ అయ్యి, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. సో 50కి ఇచ్చేసేయండి, చేంజ్ ఎందుకు అనుకున్నాం. పూలు బాగా వచ్చాయి ఇక్కడ. మామూలుగా బండ్ల మీద అంటే సండే కాకుండా వీక్ డేస్లో కడితే ఇంత కూడా రాదు, 20 రూపీస్కి చాలా తక్కువ వస్తుంది. అండ్ బెండకాయ చాలా 3-4 వీక్స్ అవుతుంది అనుకుంటా మేము బెండకాయలు ముట్టుకోక. ఇప్పుడు బెండకాయలు తిందామని తెచ్చుకున్నాం, అని బాగుంటుంది కదా బెండకాయ పచ్చిమిర్చి. పప్పాయ, ఇది కూడా ఈ 2-3 నెలల తర్వాత మళ్ళీ పప్పాయ తీసుకురావడం నేను. ఈసారి వాటర్ మిలన్ లేదా యాపిల్స్ ఉన్నాయి. గ్రేప్స్ ఒక 1 కిలో తీసుకొచ్చాను, 1 కిలో మొత్తం 80 రూపాయలు 1 కిలో, నేను 100 రూపీస్ తీసుకొని వచ్చేసిన. మా బుడ్డుగా తింటాడు. అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి 100, ఒక్క కాయ 100 రూపాయలు, చూపిస్తాను. ఒక కాయ 100 రూపాయలు అనమాట. ఇది తేవాలా, తినాలంటే తినాలి కదా, బాగుంటుంది. అండ్ వైట్ అవైతే తింటాడు, ఇది అవసరం కాబట్టి బ్రష్ అప్పుడు తీసుకొచ్చి డోర్ మేట్స్కి. ఇది ఈ వీకు సండే ఇదనమాట.
నిజంగా ఆ పెద్ద పెద్ద కాయలు అవి కూడా 80 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొట్టినా సరే దీనంత టేస్టు దీనంత ఇది అసలు లేనే లేదు నాకు తెలిసి. ఐ హోప్ మీకు ఈ లాగ్ ఈ సండే మొత్తం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని లైక్ చేసేయండి. మార్కెట్ నుంచి రాగానే ఇక మటన్ మసాలా గ్రేవీ కర్రీ చేశానమాట. చాలా బాగా కుదిరింది, చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మిగా తిన్నామన్నమాట. నిజంగా లేట్ అయింది ఇంట్లో పని చేసుకొని వచ్చిన మార్కెట్ నుంచి వచ్చి రాగానే మళ్ళీ వంట స్టార్ట్ చేస్తే చేయండి కొంచెం టైం పట్టే, బట్ కర్రీ మాత్రం సూపర్ అనిపించింది. నేను మటన్ బాగా చేశాను, నాన్ వెజ్లో ది బెస్ట్ టేస్ట్ అనిపించింది. అండ్ ఇక వైట్ పాస్తా అది కూడా బుక్ చేసాయి ఇన్స్టెంట్గా, వాడికి ఇష్టం. అప్పుడప్పుడు ఎక్కువ పెట్టరు కానీ అప్పుడప్పుడు చేస్తాను అనమాట. చాలా ఎమ్మిగా అనిపించింది అసలు. ఎవరైనా తినకపోతే తినండి, కానీ చాలా బాగుంది. ఇక నైట్కి అయితే మటన్ కీమా గ్రేవీ కర్రీ అండ్ పూరి చేద్దాం అనుకున్నాను. ఇలా ఉందబ్బా ఈ సండే, ఇలా గడిచిపోయింది అనమాట. బాయ్ బాయ్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.